నిన్ను కలవను, నీ ముఖం ఇంక చూడ్ను అంటేనే భూమిని ఆ ఇంట్లో మా బావ ఉన్నిచ్చాడు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతముని. అయ్యా, ఉంగరాలు మార్చుకోండి. గగన్ గారు, ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అయ్యా, మీ జాతకాల ప్రకారం రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. రేపే మీ వివాహం. మీరా, మీరా, ఏమైందండి? గగన్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పలేదా? వాడికి వీడియో చూపించలేదా? నేను చెప్పానండి, అన్నీ చెప్పాను. మీరా అక్కడికి వెళ్ళింది నిజమే, కానీ ఆ గగన్ నమ్మలేదు. ఒక్కసారి నమ్మించి మోసం చేస్తే నిజం కూడా అబద్ధంలాగే వినిపిస్తుంది. ఆ రోజు నేను మోసం చేసినట్టే ఇది కూడా మరో డ్రామా అనుకున్నాడు. అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకున్నాడు. మీరా, నిన్న రాత్రి నువ్వు మాట్లాడింది మీ అన్నయ్యతో కాదు, నీ కొడుకుతో. నా గదికొచ్చి మాట్లాడింది నాతో కాదు, భూమితో. అసలు రాత్రి మేమిద్దరం ఇంట్లోనే లేవు, రిసెప్షన్కి వెళ్ళాం. మేము లేని టైం చూసి ఇదిగో వీళ్ళు ప్లాన్ చేసి నిన్ను పంపించారు. నిజమారా చెర్రీ? ఇంత పెద్ద విషయం నా దగ్గరే దాచావా? వాణ్ణేమీ అనకు మీరా. తన కాపురం నిలబెట్టుకోవడానికి నీ కాపురాన్ని కూడా ముక్కలు చేయడానికి సిద్ధపడింది ఈ భూమి. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు గెలుస్తారు గాని ప్రేమని కాపాడుకోవాలని తప్పించేవాళ్ళు ఏదైనా చేస్తారు. అదే నీ మేనకోడలి ప్రేమ.
ఎంత బాధపడుతోందో. ఛీ! భూమి, ఇక గగన్ కోసం ఎదురు చూడుకు. అక్కడికి వెళ్తే తార నిన్ను... ఎందుకులే, నువ్వు తెలివైన దానివేగా, అర్థం చేసుకుంటావు. వన్ మోర్ థింగ్, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నేను ఓడిపోవడం తెలియని మనిషిని. నన్ను ఎదిరించిన వాళ్ళకి బ్రతకడం మర్చిపోయేలా చేస్తాను. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. ఇక జీవితంలో ఆ గగన్ని నువ్వు కలవ్వు. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచే చీర మార్చుకో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. శారదా, నేను చెప్పిందేంటి, జరుగుతోందేంటి? నేనేం చేయను చెప్పండి? నేనెంత చెప్పినా వాడు నా మాట వినట్లేదు. ఇంతకాలం భూమే తప్పు చేసింది, పూరి పెళ్లి ఆపేసిందన్న కోపంలో వాడున్నాడు. కానీ ఇప్పుడు భూమి ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా వాడు తారతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లేదు శారదా. మీరా వచ్చి నిజం చెప్పింది కదా. అవును, పాపం పెళ్లి ఆపడానికి భూమి ఎంత తాపత్రయపడిందో తెలుసా? వాడెక్కడ దూరం అయిపోతాడోనన్న భయంతో మనసులో ఎంత బాధున్నా పైకి మాత్రం భూమి నవ్వుతూనే ఉంది శారదా. అసలైనా ఇదంతా ప్లాన్ చేసి మీరాని గగన్ దగ్గరికి పంపించి నిజం చెప్పించింది కూడా భూమే. నిజంగానా? ప్రేమించడం అంటే పక్కనే ఉండడం కాదు, దూరం అవుతున్న మనిషిని కూడా కాపాడుకోవాలని తాపత్రయపడ్డాం. అలాంటి అమ్మాయిని వదిలేసి వాడింకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడంటే అసలు వాడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ విషయం తెలుసుంటే ముందే వాడిని నిలదీసేదాన్ని. అడుగు వాడిని, తప్పకుండా అడుగు. ఎందుకంటే ఇప్పుడు వాడు చేస్తోంది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, మూర్ఖత్వంతో తీసుకుంటున్న నిర్ణయం. కొన్ని తప్పులు మనుషుల్ని బాధ పెడతాయి, కానీ కొన్ని తప్పులు జీవితాలనే శిక్షిస్తాయి. వాడిప్పుడు అదే తప్పు చేస్తున్నాడు శారదా. నేను మాట్లాడతాను వాడితో. ఇంతవరకు భూమికి నాకంటే వాళ్లే ఎక్కువ అనుకున్నాడు. అందుకే నా చెల్లి పెళ్లి ఆపేసి వాళ్ల పెళ్లి చేసింది అన్న భ్రమలో ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజం తెలిసాక కూడా ఎందుకు ఒప్పుకున్నాడో నేనడుగుతాను. అడుగు. నేను వాడికి ఎదురు పడితే నాతో వాడు గొడవ పడతాడు తప్ప నేను చెప్పేది వినడు.